ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ద్వితీయోపదేశకాండం 31:23లో దేవుడైనటువంటి యెహోవా తన దాసుడైనటువంటి యెహోషువను ఉద్దేశించి దేవుడి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మోషే తన పితరులతో కూడా నిద్రించబోతున్నాడు అని చెప్పి మోషే తదనంతరము ఎంతో గురుతరమైనటువంటి బాధ్యతలు ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశంలోనికి నడిపించే ఆ యొక్క గొప్ప పరిచర్యను దేవుడు యెహోషువ భుజస్కంధాలపై పెడుతూ ఉంటున్నాడు. అలాంటి తరుణంలో యెహోషువను దేవుడు బలపరుస్తూ అంటున్నాడు, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యంలో యెహోషువను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెహోషువ మోషేకు పరిచారకుడిగా ఉంటూ వచ్చినాడు. నీ జీవితంలో దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో నీవు పరిచర్య, దేవుడు నీకు అప్పగించిన పరిచర్య నమ్మకంగా చేసినప్పుడు దేవుడు అంటున్నాడు 101వ కీర్తనలో 6వ చరణంలో అంటున్నాడు, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులవుదురు అని దేవుడు సెలవిస్తున్నాడు. యెహోషువ తన జీవితంలో నమ్మకస్తుడిగా, తన జీవితంలో నిర్దోష మార్గంలో నడిచినటువంటి వాడుగా దేవుడు ఎంచుతూ వచ్చినాడు. అందును బట్టి మోషే తదనంతరము దేవుడు యెహోషువను నాయకుడిగా నిలబెడుతూ వచ్చినాడు. ఇలాగున దేవుడు యెహోషువ ద్వారా తన ప్రజలైనటువంటి వారిని వాగ్దాన దేశంలోనికి నడిపించడానికి దేవుడు ఎంతో సంకల్పిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకు అనుగ్రహించిన పరిచర్య ఏదైనప్పటికీ, అది చిన్న పరిచర్య అయినప్పటికీ దేవుని కొరకు నీవు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కనుక మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు వైపు చూచి మనకి ఇవ్వబడినటువంటి పరిచర్య కొరకు ముందుకు సాగినప్పుడు దేవుని సంకల్పాన్ని మనం నెరవేర్చే వారంగా ఉంటాం. ఎంతో తిరుగుబాటుదారులైనటువంటి ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు తన దీర్ఘశాంతాన్ని చూపుతూ తన దాసులైనటువంటి మోషేను తదనంతరము యెహోషువను లేపి తన ప్రేమను చాటుకుని వారిని చక్కటి మార్గంలో తిరిగి సమకూర్చడానికి దేవుడు తన దాసులను నిలబెడుతూ వచ్చినాడు. అలాగున దేవుడు తన ప్రజల పట్ల తన ప్రేమను వ్యక్తపరుస్తూ వచ్చినాడు. వారు వక్ర మార్గం నుంచి మరలి ఆయన వైపు తిరగాలని ఆయన ఉద్దేశం. అలాగున మనము కూడా దేవునికి విధేయులమై జీవించినప్పుడు మన ద్వారా దేవుని యొక్క విషయం అనేకులకు తెలియజేయబడుతుంది. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగాక.